సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మీరంతా వెనుక చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ పవర్ లూమ్స్, సో చేనేత కార్మికులను మాట్లాడిద్దామని వచ్చిన. జనరల్గా అయితే మనం ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి లేదా సర్కార్ పనితీరు ఎట్లుందని కనుక్కుందామని వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది చాలా అధ్వానంగా ఉంది వీళ్ళ పరిస్థితి అని. సో వాళ్ళతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దాని పేరు శ్రీధర్, చాప శ్రీధర్ గారు. సో ఇవన్నీ కరెంటుతో నడిచేటి ఇవన్నీ. అవును. ఎంతమంది కార్మికులు పనిచేసేవాళ్ళు జనరల్గా ఇదివరకు? ముగ్గురు చేసేటోళ్ళు. డే నైట్ చేస్తే 6 అవుతారు. కాకపోతే ముగ్గురే నడుపుతారు. 6 సంవత్సరాలు మన బతుకమ్మ చీరలు ఉన్నప్పుడు ఎక్కువ నడిచినాయి. తర్వాత ఈ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు టెక్స్ డల్ అయిపోయింది. భీమ్ లెవెల్ ఇయ్యలేరు కూడా బయట కూడా. ఏం చేయలేక ఇబ్బంది పెట్టుకుని కూడా అయిపోయింది. టెక్స్ కూడా సీజన్ లేదు, ఇచ్చినా బాగా కరెక్ట్ ఇస్తలేరు. మనకు ఇంకా వేరే ఏమైనా కడదామంటే అవి కూడా లేవు. దాదాపు యారని ఏది లేదు, మొత్తం డౌన్ అయిపోయింది. మాకు ఇప్పుడు వేరే సైడ్ దగ్గరకు పోయి తీసుకుందామంటే మాకు ఉన్నోళ్ళకే ఇచ్చుడు అయితే లేదు. ఇక మీకే ఇడికి వెళ్ళి ఇస్తాం, మీ దగ్గర మీరే నడుపుకోర్రి అని చెప్తారు. మాకు దగ్గరకు పోదామంటే ఆయన దగ్గర యారని లేదు, నా దగ్గర లేదు, నాకు పడతలేదు, నేను ఇప్పుడు నడుపుకో తెలుసుకోలేదు అని అంటే ఇప్పుడు బంద్ పెట్టుకొని మనం ఇట్లా ఐరన్ అవుట్ అవుతుంది. ఎంత అవుతుంది మెయింటెనెన్స్? అంటే నెలకి ఎంత ఖర్చు వస్తుంది మీకు జనరల్గా? ఎంత మిగులుతుంది? ఎంత ఖర్చు వస్తుంది? ఒక మిషన్ నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ మిషన్ కొత్తది ఎంత ఉంటుంది? మనకు 60,000 ఉంటుంది ఒక జోడు. 60,000 అట్లా ఉంటుంది. 60,000 జోడు ఉంటుంది. మనకు మెయింటెనెన్స్ ఖర్చు అంటే నెలకు మంచిగానే అవుతాయి. ఒక 10,000 దాకానన్నా మనకు నెల కావాలంటే రిటర్న్ చేయాలి. ఇప్పుడు కరెంటు బకాయిలకు సంబంధించి ఏదో గొడవ నడుస్తుంది. అసలు ఏంది అసలు బకాయిలు ఎందుకు పడ్డాయి? ఎప్పటి నుంచి బకాయిలు పెట్టారు? ఎందుకు పెట్టారు? అది వచ్చేసి మన ఏమంటారు అంటే ఒక ఎస్ఎస్ఐ యూనిట్ అని చెప్పేసి అవి పెట్టుకున్నారు. అందులో ఎట్లా అంటే ఎక్కువ జోడీదు. ఇప్పుడు మా అంటే మామూలుగా ముగ్గురు నడుపుతాంగా, అందులో ఒక 10-12 మంది నడుపుతారు. అది ఓన్ అన్నట్టు. దానివల్ల ఏమైంది, మనకు మామూలుగా సబ్సిడీ గవర్నమెంట్స్ వచ్చే సబ్సిడీతోని నడిపిర్రు. నడిపిన తర్వాత అది దాన్ని ప్రైవేట్ అన్నట్టు. అది కుటీర పరిశ్రమలా కలవదు. అది పెద్ద యూనిట్ కాబట్టి అది కలవదు కాబట్టి దానికి వాళ్ళు కేసేసిర్రు. కుటీర పరిశ్రమల సబ్సిడీ ఇచ్చినట్టు వాటికి ఇవ్వద్దు, అది వేరే అలాగుంటుందని కేసెత్తే అది కూడా కోర్టు ఓకే అనుకొని చెప్పేసి వాళ్ళు నడిపిన వాటికి కూడా అమౌంట్ మళ్ళీ బిల్ వేసింది. దానివల్ల అది అమౌంట్ పెరిగి అలాగ వచ్చినాయి. అది కరెంట్ ప్రాబ్లం. మనకు ఇప్పుడు ఈ లోకల్లో కుటీర పరిశ్రమ, ఇప్పుడు నాది కుటీర పరిశ్రమ అంటే 2 మీటర్లు మాత్రమే ఉంటాయి. నాకు అలాంటి కరెంట్ బిల్ ఏం ఇబ్బంది లేదు. పెద్ద కార్ఖానాలకు ఎక్కువ డే అండ్ నైట్. ఇప్పుడు నేను బతుకమ్మ చీరల ఒక సాంచకు 3 భీములు కట్ చేస్తాము, లేకపోతే 4. అదే ఆ కరెంట్ ప్రాబ్లం వచ్చిన దానిలో అయితే ఒక సాంచకు వచ్చేసి 6, 7, 8 అట్లా కట్ చేస్తారు. అది వాళ్ళకు మాత్రమే. ఈ మామూలుగా చిన్న తరహా వాళ్ళకు, పెద్ద తరహా పరిశ్రమ, ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్న వాళ్ళగా కరెంట్ బిల్లు ప్రాబ్లం అయింది. సబ్సిడీ అవసరం లేదని కోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళకి అది ప్రాబ్లం అయింది. అది మాత్రం సమస్య. ఇక్కడ చిన్నోళ్ళకి ఏంటంటే ఇప్పుడు యారని ఇచ్చేటోళ్ళు లేక, మా అసంటోళ్ళకు భీములకు సొంతంగా చేసుకునే స్తోమత లేక పని దొరుకుతలేదు. ప్రభుత్వంతో పెద్దగా సమస్య ఏం లేదు. ఒకవేళ గవర్నమెంట్ మనకు ఇచ్చిందంటే ఈ బతుకమ్మ చీరలాగా ఇప్పుడు వాళ్ళకి ఇస్తే పర్లేదు, మళ్ళీ నడుస్తాయి, కొంచెం లైన్లోకి వస్తాయి. కాకపోతే ఎప్పటికీ ఇవ్వలేరు కదా గవర్నమెంట్ కూడా. ప్రైవేట్గా తీసుకుందామంటే సొంతంగా చేసుకునే స్తోమత లేదు. యూనిఫామ్స్ కానీ లేకపోతే ఇప్పుడు అవి కొన్ని ఇచ్చిర్రు కానీ అది అందరికీ అందాయి. దానివల్ల ప్రాబ్లం అయితే కొందరు తెచ్చుకున్నారు. సంఘాలు క్యాష్ ఉన్న వాళ్ళు కట్టి కొందరు తెచ్చుకున్నారు. అది కూడా యారండి డిపోలో ఒక లైన్ ఉన్నది. లైన్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరికి ఇస్తున్నారు. అది 10 మందికి వచ్చేసి ఇప్పుడు ఒక సంఘాలు పెట్టిరుగా, 10 మంది కలిసి చేసుకునే వరకు, అందరు పంచుకునే వరకు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏమవుతుంది, మనిషికి ఒక భీము, 2 భీముల కంటే ఎక్కువ రాదు. అది ఒక 2 నెలల్లో అది కూడా అయిపోతుంది. అట్లున్నది మనకు. ఒకసారి ఆ చీర నేచే చూద్దాం ఒకసారి. నాకు పని లేక అని చెప్పేసి ఈ ఒక భీమ్ తెచ్చుకున్నా. దీనికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. భీమ్ అంటే ఏంది నాకు అర్థం కాలేదు. భీమ్ అంటే ఇది ఆ భీము. దాని నుండి మనం చీరలు తయారు చేసుకోవాలి. రా మెటీరియల్. దాంతో దీనికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కట్టారు. అందుకని చెప్పేసి నేను ఇది తెచ్చుకున్నా. 1-2 కంటే ఎక్కువ నడపలేము ఇది. 1-2 అంటే మిషన్లు
మిషన్లు 2 మిషన్ల కంటే ఒక్కరు ఎక్కువ నడపలేము, బంద్ పడుతుంది. ఇది ప్రైవేట్ ప్రోగ్రాము. మిస్టేక్ అయితే మళ్ళీ మనకు చీర మీద పడేసి ఉంటుంది, అది అంటే మనం కూలి కట్టియాల్సి వస్తుంది వాళ్ళకు. అట్లా అని చెప్పేసి దీన్ని నిమ్మలంగా నడుపుకోవాలి. నిమ్మలంగా మెల్ల చేసుకుని ఎల్లకాడ చేసుకుని ఇది మీరే ప్రైవేట్గా బయట అమ్ముకుంటారా దీన్ని? లేదు, ఇది కూడా కూలికే తెచ్చుకున్నాం. కూలికి తెచ్చుకున్నారు. ఒక చీర నడిపిస్తే గింత అని చెప్పేసి ఇస్తారు. అది మనకు పర్ఫెక్ట్ వస్తే తీసుకుంటారు, పర్ఫెక్ట్ వస్తే బాగా డ్యామేజ్ వస్తే నేనేం చేసుకోవాలని చెప్పేసి అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు అది మొత్తం మళ్ళీ మీ మీద పడుతుంది అంతేగా. అందుకే జాగ్రత్తగా నడపాలి. అయ్యో, ఎన్ని రోజులు ఒక చీర నేయడానికి ఎంత టైం పడుతుంది? 6 గంటలు పడుతుంది. 6 గంటలు ఒక చీరకి? అయ్యో, 6 గంటలు. రోజుకి 2 చీరలు నడపచ్చు, అంతకంటే ఎక్కువ అంటే ఇక కష్టం. మళ్ళీ నైట్ నడపలేరు. 12 గంటలు పని చేయాలి, అది 6 గంటలైనా 6 గంటలైనా 12 గంటలు. రోజుకి ఒక చీర 2 చీరలే. 2 చీరలు. ఒక చీర నేస్తే మనకు ఇప్పుడు వర్కర్కు అయితే ఒక చీరకు 100 రూపాయలు ఇస్తారు. వర్కర్కి 100, వర్కర్కు 90, మాకు 200 ఇస్తారు అంతే. అంతే. బయట అది 1000 రూపాయలు, 1500, 2000 కూడా పోతుంది అది మార్కెట్. దానికి అంతే ఇస్తారు. మేము అడిగినాం కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వమని. ఇప్పుడు మనకు వేరే పని లేక ఇది చేసుడు అంతే. అయ్యో, సో మీకు ఏం లేదు, ఉపాధి కల్పిస్తే ఈ మిషన్లు అన్ని మళ్ళీ ఎక్కువ పని నడిస్తే ఇబ్బంది ఉండదు. మీకు కావాల్సింది ఉపాధి కావాలి. మనకు రా మెటీరియల్ ఇచ్చేటోళ్ళు కావాలి. అది ఇస్తే ఓకే, ఇవన్నీ నడిస్తే దీంతో పాటు 2-3 కూడా పని కల్పించాలి. అందుకని చెప్పేసి ఇబ్బంది. ఇప్పుడు సరే సరే, ఇప్పుడు ఒకసారి ఈ సాంచర్లు ముచ్చడంతా జర పక్క పెట్టి రాజకీయం మాట్లాడదాం. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? కొత్త సర్కార్ పనితీరు ఎట్లుంది? సర్కార్ పనితీరు అంటే ఊరి మీద ఏ బేరం నడతలేదు. అంతేనా? సర్కారు మనం అనుకున్న సర్కారు ఒకటి అయింది ఒకటి, కాకపోతే ఇక అది దాన్ని ఎవరేం చేయలేరు కదా. సర్కారు ఇప్పుడు సిరిసిల్లకు అన్ని చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తున్నాం అని చెప్తారు కానీ ముంగడికి వస్తలేవు పనులు. మొదలు కాలేవు. ఒక మన సాంచల ఫీల్డ్లో అది ఒకటైతే పెట్టిర్రు, మనకు యారన్ డిపో అని పెట్టిర్రు. కాకపోతే యారన్ డిపో మనకి రా మెటీరియల్ ఇచ్చేది. మన వేములాల మొన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఓపెనింగ్ చేసిండు. మనకు మాలు కొంచెం మనము ఆగుతామని చెప్పిర్రు. ఇప్పుడు 100% కట్టాలి కదా క్యాష్. 50%, 30% కట్టినా కానీ మీకు మెటీరియల్ ఇస్తాము. ఇప్పుడు మనకు మీరు అన్నారు కదా మన స్కూల్ యూనిఫామ్ గిట్లా ఇప్పుడు వచ్చినాయి, వాటికి 50%, 20% అట్లా కడితే ఇచ్చిర్రు. రా మెటీరియల్ ఇచ్చిర్రు, మేము నడిపి తయారు చేసి మళ్ళీ గవర్నమెంట్కి వేయాలి కదా. అది ఆ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఆ క్యాష్ పట్టుకొని ఇస్తామని చెప్పిర్రు. కానీ అది అంత సక్సెస్ కాలేదు, కొంతవరకే అయింది. దానికి లైన్ ఉంది. అదొకటి కూడా మనకు అవైలబుల్ సిరిసిల్ల పెట్టాలి యారన్ డిపో. కానీ మాకు రవాణా ఖర్చులు ఇప్పుడు అక్కడి నుంచి వేములాడకు, ఇక్కడ ఉన్నదంతా ఇక్కడ ఇది లూమ్స్, అక్కడ వేములాడ లూమ్స్ లేవుగా, అక్కడ పెట్టిరు. అది సిరిసిల్లలో ఏర్పాటు చేస్తే ఇంకా బెటర్ ఉండు, మాకు అందుబాటులో ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది భరోసా. దానికోసం మేము అప్పుడు ఆ ప్రభుత్వం దగ్గర కూడా కొట్లాడినాం కానీ వాళ్ళు చేయలేదు. చేస్తాం వాళ్ళు కూడా వచ్చినప్పుడు చేస్తామని అన్నారు, వీళ్ళు కూడా చేస్తామన్నారు. వీళ్ళు వచ్చిర్రు, చేసిర్రు. అందుబాటులో వినియోగంలోకి రావాలి. అది అదొకటి అయితే ఈ గవర్నమెంట్లో మనకు ఓకే అయింది.